పంచవటిలో పర్ణశాల నిర్మించుకుని సీతారామ లక్ష్మణుడు జీవిస్తుంటే రావణుడి చెల్లి అయిన శూర్పణఖ వచ్చి రాముడిని మోహిస్తుంది. తనకి ఏ శరీరం కావాలో కోరుకో, ఆ శరీరంలోకి నేను వచ్చి నీకు ఆనందాన్ని ఇస్తాను, సుఖాన్ని ఇస్తానని రాముడిని అడుగుద్ది. రాముడు చేసిన పెద్ద తప్పు ఏంటంటే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళు, నేను నీకు కరెక్ట్ కాదు అని అంటాడు. లక్ష్మణుడు ఆదిశేషుడు అంశ కదా, బుసకొడుతూ నువ్వు నా దగ్గరికి రావద్దు పో అని లక్ష్మణుడు చెప్తే ఇద్దరూ మోహించట్లేదనే కోపంతో సీత మీద దాడి చేయడానికి వెళ్ళినప్పుడు రాముడు లక్ష్మణుడికి ఆదేశించి తన ముక్కు చెవులు కోయమని చెప్తాడు. ముక్కు చెవులు కోసాక తనకున్న విపరీతమైన కోపంతో జనస్థానంలో ఉన్న కరదూషణకి వెళ్ళి చెప్పుద్ది. 14,000 మంది కరదూషణులు రాముడి మీద యుద్ధం చేయడానికి వస్తారు అరణ్యంలో. మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక్కడే రాముడు 1:20 14,000 మంది కరదూషణలు ఊత కోత కూసి చంపేశాడు. అరణ్యంలో 14,000 మంది రాక్షసులు ఒక్క రాముడిపైకి యుద్ధం చేస్తే రాముడు వాళ్ళందరినీ 1:20 చంపేస్తే చెట్టు వెనక దాక్కున్న రాక్షసులు చెట్టు లోపల నుంచి బాణం వెళ్ళి, మీరు ఊహించుకోండి, చెట్టు లోపల నుంచి బాణం వెళ్ళి తలకాయలు ఎగిరిపోయిన సందర్భాలు. ఎప్పుడు మనిషి తెగి పడిపోయాడో కూడా పక్క రాక్షసుడికి తెలియకుండా మరణించిన సందర్భాలు. ఒక్కడే రాముడు, లక్ష్మణుడు కూడా లేడు. ఒక్కడే రాముడు 14,000 మంది రాక్షసుల్ని ఊచ కోత కోసి చంపేశాడు. ఇలాంటి కంటెంట్ మీ దాకా తీసుకొచ్చే బాధ్యత నాది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసే బాధ్యత మీది. రాబోయే వీడియోలో మహర్షుల గురించి తెలుసుకుందాం. అంతవరకు రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః.